హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. వెళ్ళిన ఈసారి కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ రేవంతే, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే కంటెస్ట్ కూడా రేవంతే అనేది కామెంట్. మేము కూడా మీలాగే విన్నాం అంతే, అదే తెలుసు. అలానా? హానెస్ట్గా అదే తెలుసు. చెక్లు ఎవరు మీ పక్క ఫ్లాట్ ఒక పంపుతున్నారా? అలా అని కాదు, మామూలుగా వాడిని అదేం అడగలేదు. వాడు వెళ్తున్నాడు, ఓకే వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్, నీలా నువ్వు ఉండు అంతే. అది నేను చెప్పకటి నువ్వు ఎలాగే ఉంటావు, నీకు మార్చినాం మేము, ఇలాగే నువ్వు ఉంటావు అని చెప్పు అంతే. నాకు తెలిసి రేవంత్ గారు చెక్కులు వాళ్ళ వదినకు పంపని చెప్పుంటారు, మిమ్మల్ని పక్కకు పెట్టుంటారు. రెమ్యునరేషన్ ఎంత అండి? నేను కూడా అదే తెలుసు. లేదండి, ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, వాళ్ళ వైఫ్కి పంపిస్తాడేమో. కరెక్ట్. ఇదివరకంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది కాబట్టి మీరు చెక్కుల గురించి అన్వితాను అడగండి. నాకు తెలిసి అమ్మకు పంపుతారు అనుకుంటా, అమ్మ అంటే ఎక్కువ ఇస్తాం కదా. ఏది వచ్చినా ఫస్ట్ అమ్మ చేతికి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టాలి. అవునా? సో అమ్మని ఒకసారి ఎంట్రీ ఇప్పిద్దాం ఇక్కడికి. అమ్మకి ఎంట్రీ ఇప్పించాను కానీ అమ్మకి తెలియదు. అమ్మ ఓన్లీ చెక్ ఇలా తీసుకెళ్ళి పెడుతుంది తప్ప చెక్ చూడదు. అమ్మ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి, రండి ఇటు రండి ఒకసారి, వెళ్ళిపోండి. సో సో అమ్మ ఎంట్రీ ఇచ్చారనమాట. అమ్మ రేవంత్కి చెక్కులు మీకే పంపిస్తున్నారు కదా, రెమ్యునరేషన్ మీకు తెలుసు అని చెప్పారు మానస గారు. అంటే మా అమ్మని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరైతే. ఏం చెప్పా ఇది బిగ్ బాస్కి వచ్చే డబ్బులు మీకే పంపిస్తున్నారంట కదా, రేవంత్ మీకే పంపించమన్నారంట. అదే ఈ ఫైనల్స్గా ఆ. అంటే వీళ్ళిద్దరు వెళ్తారని అనుకున్నాను. అది కాదు అత్తయ్య, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నిజంగా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమి రావండి అవి, ఆ. అంతా ఫైనల్ అయ్యాక వస్తాయి, అది కూడా వాడి అకౌంట్కే వస్తాయి. ఓకే అమ్మ, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా, వెళ్ళా. వీళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పారా, మీరే వెళ్ళి చూసి రావాలని వెళ్ళారా? ముందే నేను వెళ్ళక ముందే ఆ. ముందే నన్నే పిలిచారు మరి. ఓకే చూసొచ్చారా? చూసొచ్చారు కదా. అమ్మ హౌస్లోకి వెళ్ళింది, నేనేమో స్టేజ్ పైకి వెళ్ళాను. వీళ్ళు మీదకి వెళ్ళారు. రేవంత్ని చాలా రోజుల తర్వాత చూసారు కదా అమ్మ, ఎలా అనిపించింది? అలా అయితే చాలా ఆనందంగా అనిపించింది. రేవంత్ అయితే అన్నారే అయిపోయింది కదా, అందుకే మా అమ్మగారికి ఎలా అంటే ఎంత లేట్ అయినా కూడా నైట్ ఇంటికి వచ్చేస్తాడు, ఇబ్బంది ఉండదు, అలా చూస్తుంది. ఇలా ఈ టైంలో ఏంటంటే సడన్గా 2-3 months కంటిన్యూ అక్కడే ఉన్నాడు కదా, ఇంటికి రావడం ఏమి ఉండదు, డైరెక్ట్ అక్కడే అన్నపూర్ణలోనే కాబట్టి. సో బాగా మిస్ అయింది, ఎందుకంటే మా అమ్మగారు కొంచెం హడావిడే, మా తమ్ముడు హడావిడే. సో వాళ్ళిద్దరికి కొంచెం అవునా, వేవ్లెంత్ బాగా మ్యాచ్ అవుతుంది. ఇద్దరు హడావుడా? ఈయన సైలెంటా? ఈ అబ్బాయి సైలెంట్. అలా అని సైలెంట్ అంటే ఇది కాదు, ఒకసారి అది ఎక్కువే. కొంచెం రేవంత్ నాది కొంచెం హడావుడి హడావుడి అంటే సందడి ఇదిగా అది. సో మనవరాళ్ళు పుట్టింది కదమ్మా, ఎలా అనిపించింది? రేవంత్ లాగా ఉన్నారా లేకపోతే అన్విత లాగా ఉన్నారా? మొహం అది రేవంతే మొత్తం ఇదంతా. హ్యాపీయా ఫ్యామిలీ అంతా? హ్యాపీగా మరి, హ్యాపీ అనుకుంటే హ్యాపీ, డబుల్ హ్యాపీ. ఒక పక్క టైటిల్ వస్తుంది, ఒక పక్క మనవరాలు పుట్టింది, డబల్ హ్యాపీ. ఏం చెప్తారు రేవంత్ గేమ్ గురించి? మీరు ఎలా ఆడుతున్నారంటే ఏమని చెప్తారు? బాగానే ఆడుతున్నావురా అన్నారు. ఇంకా బాగా ఆడాలి. నాగార్జున గారు ఏం చెప్పారో అదే మైండ్లో పెట్టుకో, ఇంక అక్కలేని పెట్టుకోకు, ఆటకు వచ్చో ఆట దగ్గర మైండ్ పెట్టు అన్న. అంటే అమ్మ ఏం చెప్పారంటే హౌస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆడడానికి వచ్చావు, ఇక్కడికి ఆడడం మాత్రం మీద ఫోకస్ చేయి, కప్పుకి కొట్టరా అని చెప్పారు. ఓకే, అది కప్పు తీసుకొని వస్తాడా? 200%. నాకు ఆ నమ్మకం ఉంది. ఓ ఎందుకంటే ఇండియా ఐడీల్లోనే నేను వీడు చెప్పా, నువ్వే గెలుస్తావు తప్పకుండా, కప్పుతో హైదరాబాద్ వస్తావు, నువ్వే గెలుస్తావు ఇది అన్న. అలాగే మరి వచ్చేది కప్పుతో. సూపర్. మానస ఇష్టమా అన్విత ఇష్టమా? మీరు అలా అడిగితే చెప్పలేమండి. పర్సనల్ కాదు కదా? అలా కాదు, మీరు అడగలేదు తప్పు కాదు, నేను కాదు పర్సనల్గా అడగనా? అలా కాదు, ఏ కూర ఇష్టం అంటే అలా చెప్పలేం కదా. అయితే మానస ముందు నుంచి మానస ఉంది కాబట్టి సో ర్యాపోనెస్ ఎక్కువ ఉంది. అలా అని కాదు, ఇద్దరే ఇష్టమే. సంతోష్ రేవంత్ మళ్ళీ కంపెనీలో పెడుతున్నారు మీరు. అంటే రేవంత్ అంటే ఉండమని చెప్తున్నానండి. ఇప్పుడు మా వాడు కొంచెం కోపం ఇదండి. ఎవరు? మా రేవంత్కి అంటే ఉండమని చెప్తున్నా. వాడు అంటారు, అవతల పక్క చేత అనిపించుకుంటారు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఉన్నారా, అలా అనిపించుకోరు. అందుకని రేవంత్తో కొంచెం నాకు భయం అంటే మరేం కాదు, ఎవరైనా మాట అది అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. అంటే వాడు కోపం వచ్చింది 5 నిమిషాలైనా కూడా అనేవాళ్ళు అనుకుంటారు కదా అని చెప్పి కన్వే చేస్తుంది మీకు మా అమ్మ. అంతే. నేను కొంచెం
బ్యాలెన్స్లో ఉంటాను కాబట్టి సో నా గురించి దానికి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. అందుకని చెప్పి తమ్ముడు అంటే కొంచెం ఇష్టం. అది చెప్పింది మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఎవరు ఇష్టం అని అడిగారు కదా, అది చెప్తుంది దానికి. సో రేవంత్ పాటల్లో ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చే పాట, ఇప్పుడు హ్యాపీగా కూర్చొని వినే పాట ఏంటి? మ్యాక్సిమం వాడి పాటలన్నీ మాకు ఇష్టమేనండి. ఒకటి అని కాదు, ఇంకా అర్జున్ రెడ్డి బాహుబలిలో ఆ సాంగ్, మళ్ళీ బస్ స్టాప్. ఒక 2 లైన్స్ హమ్ చేస్తారా మనసుగా? ఎన్నోసార్లు వినుంటారు కదా. మానస కూడా పర్లేదు, బాగానే పాడుతుంది, మంచి వాయిస్. అవునా? మనసే బాగానే పడుతుంది. ఓ అత్తగారు సర్టిఫికేట్ ఇచ్చారు మీకు. నేను కూడా సంగీతం నేర్చుకున్నాను, కానీ ఈ ఇండస్ట్రీకి వచ్చేసా. ఒక 2 లైన్స్. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా, దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా, తెంచలేని సంఖ్యలే నీ తలపే వదలదే, కంచెలేని కాంక్షలే కుంచలైపోయే, ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనదే ఇదెలా, కనుల మూసిన తెరచి చూసిన శూన్యమైనదే మనలా. సూపర్. సో డైలీ పాటలు పాడించుకుంటారు అనమాట సంతోష్ గారు అయితే? పాడుతుంది, వద్దన్న పాడుతుంది. అదే పొద్దున్నే ఇదే పాట ఒక మైక్ ఇలా పెట్టుకుని పాడుతుంది. మైక్ లాగా ఏదో ఉన్నారు. ఒక డియోడ్రెంట్ ఏదైనా ఉందనుకోండి, ఒక డియోడ్రెంట్ ఏదైనా ఉంటే ఇలా మైక్లో పెట్టి పాడి వీడియో తీయించుకుంటాం. అవునా? ఇంకేం పాడవా? అదే సూపర్ అత్తగారు. ఏంటి అదేది కాదు, సూపర్. మీరు అంటే బోల్ పాటలు ఉన్నాయి కదా. ఇష్టం రేవంత్. అదా ఓకే. మీకేమి ఇష్టం రేవంత్ పాటలు చెప్పండి. నాకు అన్ని ఇష్టం. ఒక పాట చెప్పండి, మానస గారు పాడతారు. బాగుపల్లి ఇది ఇరుక్కుపో వీరా వీరా. మరి పాడిద్దామా మానస గారితో? పాడి. మానస గారు అత్తగారి కోసం ఒకటి. అయ్యాం ఒకటే రెడీ. అదే కొంచెం స్పీడ్ అండి, అంటే మా పుట్టింట్లో అది అలవాటు. అంతే ఉండాలి. కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తని తీరా తీరా, తొనక్క బెనక్క ఏదో నాకు రాదు. అదేంటో లిరిక్. వీరా వీరా వద్దులే అమ్మా, చాలు చాలు. మనో అది ఉండాలి. తేనిలోని దాసపల్లి. సూపర్ లిరిక్స్ ఎంత బాగా గుర్తుంది చూడండి అమ్మకి. నాకే గుర్తులేదు. ఇంతలే మా తమ్ముడికి నేను అప్పుడు చెప్పానండి, వాడు సింగింగ్కి వచ్చినప్పుడు, ఎంటర్ అయినప్పుడు, వరే నువ్వు మా ప్రభాస్కి ఒక పాట పాడరా అని చెప్పి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసాడు ఈ సాంగ్ వాడి. ఓ మీరు పెద్ద ఫ్యానా? ఓకే. కలిసారా? కలవలేదండి, అంటే మనిషిని మనిషిగా ఇష్టపడతాను అంతే. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మతో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు రేవంత్ గురించి? లాస్ట్ అండ్ ఫైనల్గా త్వరలో ఇంటికి రాబోతున్నారు, కప్పుతో వస్తారనుకుంటున్నారా లేకపోతే రన్నర్ అయ్యి ఇంటికి వస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే బయట కామెంట్ ఎక్కువ ఉంది, రేవంత్ విన్నర్ అవ్వాలని అండ్ అయితేనే లోపలికి వస్తానని ఎంట్రీ ఇచ్చారు అని చెప్పేదానికి. దానికి మీరేం చెప్తారు అండ్ ఎలా వస్తారనుకుంటున్నారు? మేమైతే వాడు కప్పు తీసుకుని వస్తాడు అనుకుంటున్నాం అండి, 100%. అంతే. మేము ఎలా అనుకుంటున్నా భగవంతుడి దయ. సూపర్. ఇది కరెక్ట్గా ఉంది. అవునా కాదండి, అందుకనే పెద్దవాళ్ళు ఉండాలి ఎప్పుడైనా మధ్యలో అని చెప్పేది. జనతా కలవ్, మరి జనతా కలవ్, ఎందుకంటే వాళ్ళు చాలా రిగ్రెస్గా, వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు మెసేజ్ చేయడం అన్నీ చేస్తున్నారు పాపం. వాళ్ళే మాకు ఇంకా ఇనిషియేట్ చేస్తున్నారు. ఓకే అన్న కమింగ్ లాస్ట్ వీక్ ఇది ఇంకా బాగా మనం ఓట్ చేయాలి, అందరికీ చెప్పండి, కాల్స్ చేయమని చెప్పండి అని చెప్పి వాళ్ళే బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్ కూడా. బాగా సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ని, ఆడియన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అనుకోలేదు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని, బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో సపోర్ట్ చేశారు. ఏం చెప్తారు ఆడియన్స్కి? థ్యాంక్ యూ ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లో రేవంత్ అనే కదా ఎవరు కూడా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తేనే ఆ ఓటింగ్స్ కానీ ఏమైనా మనకు వచ్చేవి. సో ఫస్ట్లీ వాళ్ళకి మేము రుణపడి ఉంటాం, ఎందుకంటే వాళ్ళ వల్లే ఎవరైనా కూడా ఈ స్టేజ్లో ఉంటున్నారు. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఈ గేమ్ షోస్కి వెళ్తున్నారు
వాళ్ళకి ఫ్యానిజం చాలా బాగుంది, వాళ్ళంటే అభిమానం అన్నీ వాళ్ళు పెట్టి ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టి వాళ్ళు ఓటింగ్స్ అవి చేయడం జరుగుతుంది. అంటే టైటిల్ రేవంత్ తీసుకొని వస్తారని చెప్పారు. రన్నరప్ ఎవరవుతారు అనుకుంటున్నారు మీరు మనసే గారు? శ్రీహాన్ ఆర్ శ్రీ సత్య? ఫస్ట్ నేనైతే ఓపెన్ గా చెప్తున్నా శ్రీహాన్ అవుతారు రన్నర్ అనిపిస్తుంది. మీకు శ్రీ సత్యనా? శ్రీహానే రన్నరప్. సూపర్. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అవన్నీ మాకు తెలియదు అండి. మమ్మల్ని నిర్మాణాలు చేయమాకండి. ఆల్రెడీ వచ్చేసారు కదా. ఉన్నారు కదా ఇంకా ఒకళ్ళు. టాప్ 6 టాప్ 5 మీరు ఒకరోజు ఆగితే మీకే తెలిసిపోతుంది. అంతే. మీకైతే ముందే తెలిసిపోతుంది కదా, ఇవాళ టెలికాస్ట్ అవుతుంది కదా మాది. ఇవాళ టెలికాస్ట్ అని మీకు కూడా తెలుస్తుంది కానీ ఈ శనివారం ఒకళ్ళు వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతారమ్మా? సూపర్. నిజంగా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. సో నిజంగా జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్న ఈ జనరేషన్లో ఒక జాయింట్ ఫ్యామిలీ చూసి నిజంగా నాకే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. నేను అనుకోలేదు ఫస్ట్ జాయింట్ ఉంటున్నారని. అమ్మో మేము ఎప్పటి నుంచో జాయింటే. రేవంత్కు మ్యారేజ్ కాకముందు మదర్తో ఉంటున్నారేమో అనుకున్నాను. మేము అందరూ కలిపి ఉండేవాళ్ళం. సూపర్. అది మాకు అంటే మా పుట్టింట్లో అలాగే ఉండేవాళ్ళం, మేము అలాగే ఉండేవాళ్ళం. సూపర్. అది ఈ ఆనవాయితీ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎక్కడ ఉండదు కదా. అంటే మీ పుట్టిల్లు అంటే అది వేరు కదమ్మా, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. చాలా ఇప్పుడు ఫ్లాట్లకు వచ్చేసాం కదా, ఫ్లాట్లలో కూడా జాయింట్ ఫ్యామిలీస్ అడ్జస్ట్మెంట్తో ఉండాలంటే చాలా కష్టం. రేర్. 100లో నాకు తెలిసి ఒక 1 or 2 చూస్తాం, ఆ 1 or 2లో 1 మీదే. సో ఇలానే ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. కప్పుతో వస్తామని అందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. డెఫినెట్గా కప్పుతోనే వస్తాం అనుకుంటున్నారు రేవంత్. కప్పుతో వచ్చిన తర్వాత ఫ్యామిలీతో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.